ఎందుకు స్టైల్గా రెడీ అయ్యి పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొని వీడియోస్ చేస్తేనే వాళ్ళ వీడియోస్ చూస్తారా? చూడరా? మరి మా వాళ్ళంటి వీడియోస్ ఎందుకు? ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్. చెప్పాను, పర్లేదు, చూసినా చూడకపోయినా పర్లేదు, ఏదో చెప్పాను. తప్పుగా మాట్లాడంటే సారీ అండి. ఏదో అనాలనిపించింది, అడగాలనిపించింది, అడిగాను. మేము కూడా కామన్ పీపులే కదండి. మమ్మల్ని కూడా కొద్దిగా ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేస్తేనే కదా మేము అనేది కూడా ఒక స్టేజ్కి అనేది వస్తుంది. ఏదో అనుకొని యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం కానీ అంత ఈజీ అయితే కాదు. యూట్యూబ్ వల్ల ఉంటుంది, రిస్క్ అనేది ఉంటుంది, చాలా ఉంటుంది. ఇంట్లో వర్క్ చూసుకొని వీడియోస్ చేయాలన్నా కానీ, పిల్లల్ని చూసుకోవాలన్నా కానీ చాలా రిస్క్ ఉంటుంది. ఏదో చేస్తున్నారు కదా, దానివల్ల ఏమైనా యూజ్ ఉంటుందేమో అని స్టార్ట్ చేసామంతే. చాలామంది అనుకుంటారు టైంపాస్కి వీడియోస్ చేస్తారు, ఏం పని పట్టలేక అని అంటారు. అంతే కదా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నా కానీ ఎలా ఉంటుంది, వీడియోస్ చేయరు కదా అని అంటున్నాను సుమంత్ కుమార్. అంతే కదా. ఏదో ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తాం కదండి, ఎంత ఉంటుంది యూట్యూబ్ వల్ల చేయాలి అది ఇది అని కానీ సపోర్ట్ చేయాలి కదండి, అందుకోసమని. అవునండి సుమంత్ కుమార్ గారి బాబు వాడు ఇప్పుడే బయటికి వెళ్ళాడు ఆడుకోవడానికి, బయట ఆడుకుంటున్నాడు. ఓకే, ఇంకా ఫ్రెండ్స్ ఇంకా అండి, అందరు ఏం చేస్తున్నారు? ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తారండి, చేయాలి కదా ఏదో ఒకటి, అంతే. ఓకేనా ఫ్రెండ్స్, మరి అందరు బిజీ ఉన్నారు, లైవ్లో అయితే చాలా రావట్లేదు, అయినా నో ప్రాబ్లం. ఓకేనా ఫ్రెండ్స్, మరి నా లైవ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు తర్వాత చూసే వాళ్ళకి కూడా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఒక ఫ్యామిలీ మెంబర్గా, సిస్టర్గా, ఒక ఫ్రెండ్గా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి. ఓకేనా అండి మరి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. నెగిటివ్ కామెంట్స్ మాత్రం చేయకండి లైవ్ చేసినప్పుడు, ఎందుకంటే ఇట్లా నెగిటివ్ కామెంట్స్ చేయడం మాత్రం కరెక్ట్ కాదండి. మీలాంటి వాళ్ళ వల్లనే ఈ సొసైటీ మొత్తము చెడిపోతుంది, ఖరాబ్ అయిపోతుంది.